అందమైన విశాఖ నగరాన్ని పొల్యూషన్ పట్టిపిడిస్తోంది. ప్రకృతి అందాలతో దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకుని సొగసైన ఈ నగరంపై కాలుష్యం అలుముకుంటోంది. ఓవైపు మంచు, మరోవైపు పొల్యూషన్ వెరసి నగరవాసుల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. నవ్యాంధ్రలో పారిశ్రామిక రాజధానిగా విశాఖ నగరం అభివృద్ధి చెందింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పలు పరిశ్రమలు ఇక్కడే ఉన్నాయి. వైజాగ్ పోర్టు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ లాంటి భారీ పరిశ్రమలతో పాటు కోరమండల ఫర్టిలైజర్స్, ఆంధ్ర కెమికల్స్ లాంటి మధ్య తరహా పరిశ్రమలు ఇక్కడే ఉన్నాయి. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే స్థిరపడిన వారు ఎక్కువే. అయితే వైజాగ్ పోర్టు నుంచి వచ్చే కాలుష్యం నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. బొగ్గు, గంధకం రవ్వలు గాలిలో కలిసిపోయి నగరాన్ని వాయు కాలుష్యంగా మార్చేస్తున్నాయి. పూర్ణ మార్కెట్, లక్ష్మీ టాకీస్, ఫెర్రీ వీధి లాంటి ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతాల్లో నివసించేవారు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అనారోగ్యంతో బాధపడుతున్నారు. బొగ్గు కుప్పలన్నీ మొత్తం ఏది లేకుండా తరలిస్తానన్నారు. కానీ ఒక్క బొగ్గు కుప్పు కూడా తీయలేని పరిస్థితి అయింది. కంపల్సరిగా అది ఈ రోజు వరకు చూస్తుంటే పెద్ద ఎత్తున సైడ్ వాల్స్ కట్టిన సైడ్ వాల్స్ కంటే ఎత్తు కుప్పలు ఉండడం వల్ల అవి మంటలో వచ్చి ఈ పొగల్లా చిలకపేట అవనండి, కోట వీధి అవనండి, లక్ష్మీ టాక్స్ ఏరియా అవనండి, రామకృష్ణ వీధి అవనండి, పూర్ణ మార్కెట్ అవనండి, అలాగే కొబ్బరితోట అవనండి, భూపేశ నగరం అవనండి, ఈ పరిసర ప్రాంతాలలో ఈ పొగతో నిండిపోతుంది. పోర్టు పరిసరాల్లో ఉన్న స్థానికులం అండి. పోర్టు పొల్యూషన్ వల్ల, పోర్టు పొల్యూషన్ అనే బదులు పోర్టు ఒక మహమ్మారి అని చెప్పడంలో నేను ఏమాత్రం సందేశించను. ఎందుకంటే పోర్టు బారిన, పొల్యూషన్ బారిన పడి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా పిల్లలు, మేము అక్కడే అనారోగ్యాలతో మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు వింటర్ సీజన్ కావడంతో దట్టమైన మంచు కురుస్తోంది. దీనికి కాలుష్యం జత కావడంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. సీజన్ వ్యాధులతో పాటు పొల్యూషన్తో వచ్చే జబ్బులు ఎక్కువ కావడంతో భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం కాలుష్యంపై పోరాటం చేస్తామని గొప్పలు చెప్పడానికి సరిపోయిందని, ప్రజల జీవితాలు పట్టడం లేదని ఆరోపిస్తున్నారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ ప్రజలు ఆదుకోవాలి తప్ప తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ జరగదనేసి గంటాపదంగా చెప్తున్నాం. తయారైందండి. ఆ తయారైన ఎలా తయారైందంటే, ఒక అబ్బాయికి బాగోలేదని హాస్పిటల్ తీసుకెళ్తే కేజీహెచ్లోని ఆ అబ్బాయికి ఏటమ్మా కంప్లైంట్ అంటే, సార్ ఆక్స్మాలాడితే వస్తుందండి అంటే, మీరు ఎక్కడ ఉంటున్నారో అడుగుతున్నారు. సార్ మేము చిలకపేట ఏరియా దగ్గర ఉంటున్నామండి, బుక్కా వేయండి, ఈ లైన్లోండి మాదంటే, అమ్మ మీరు అక్కడ ఖాళీ చేసేస్తే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. అందమైన విశాఖపట్నం ఇప్పుడు జబ్బున పడింది. ఇకనైనా కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు పౌరులు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖ ఇప్పుడు డస్ట్ సిటీగా పేరు మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నగరానికి ఉపాధిగా మారిన విశాఖ పోర్టే ఇప్పుడు కాలుష్య కారకానికి ప్రధాన కారణంగా మారింది. కాలుష్యానికి మంచు తోడవడంతో నగరవాసులు గత వారం రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. కెమెరా పర్సన్ సాయికృష్ణతో రామచంద్రరావు, సాక్షి టీవీ,